తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ రామోజీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలంటున్నారు? బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పాలి. బోనాల పండుగ సందర్భంగా ప్రేక్షకులకు ఏం చెప్పాలంటున్నారు? అందరికీ ఫస్ట్ బోనాల పండుగ శుభాకాంక్షలు. అంటే ఇతరనేర్ అంటే పాస్ట్ 10 years నుంచి బోనాల పండుగ కానీ వినాయక చవితి కానీ చాలా ఫేమస్ తర్వాత అందరికీ యూత్కి కానీ లేడీస్కి కానీ అందరికీ వృద్ధులేయడానికి వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇది అక్క మనతో పాటు ఇంద్రనగర్ గ్రామానికి సంబంధించిన కోచమ్మ ఆలయ అర్చకులు మనతో పాటు ప్రధాన అర్చకులు మనతో పాటు అన్న చెప్పండి అన్న, బోనాల పండుగ ప్రత్యేకత ఏంటి? బోనాల విశిష్టత ఏంటి? శ్రీమాత్రే నమః. బోనాలు అంటే అమ్మవారికి సమర్పించే భోజనాన్ని మరి బోనాలు అంటారు. ఒక్కరు తీయరు కాబట్టి గ్రామ శ్రేయస్సు అంటే
సకాలంలో వర్షాలు బాగా పడి ప్రజలకు అనారోగ్య బారిన పడకూడదు అని చెప్పి ఈ యొక్క గ్రామం అందరూ కలిసి బోనాలను నిర్వహిస్తూ ఉంటారు. మనకు పూర్వకాలము కలరా, మసూచి అనేటువంటి వ్యాధులు వర్షాకాలంలో వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి తొలగిపోవాలని చెప్పి హైదరాబాద్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ముస్లిం రాజులు ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకుంటూ వచ్చినారు. కాలక్రమేణా అదే కార్యక్రమం ఇప్పుడు బోనాలు రకంగా జరుగుతున్నాయి. వికారాబాద్ కా హవా లాఖో మర్దో కి నవా అన్న నాలుగు ఎట్లయితే వికారాబాద్ లో బోనాలు అంటేనే అత్యంత ఉత్సాహం. ఖైరతాబాద్ వినాయకుడు ఎట్లయితే చూస్తూ ఉంటారో అదే విధంగా వికారాబాద్ లోని ఇందిరానగర్ కాలనీ బోనాలు చూడడానికి వికారాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెబాట నుంచి ప్రతి ఒక్క జనాలు వచ్చి ఇక్కడ చూస్తుంటారు. శ్రీమూర్తులు దాదాపుగా ఇందిరానగర్ నుంచి ఇక్కడ గ్రామదేవత ఇల్లమ్మ తల్లి 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి బోనాన్ని ఉత్సాహంతోటి ఎంతో సంతోషముతోటి ఆ బోనాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. బోనం చాలా మందికి చిన్న సమస్య ఒకటి ఉంది. బోనం కింద పడితే పరిస్థితి ఏంటన్నా? బోనము ఒకవేళ అనుకోని సంఘటన వల్ల చేజారినా కానీ దానికి ఎలాంటి దోషం కూడా ఉండదు. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు దాదాపు 1802 సంవత్సరం మొదలు ఇవాళ 2024 వరకు ఇలాంటి విపత్తు జరగలేదు. ఒకవేళ బోనం కింద పడి జారి కింద పడ్డా కానీ ఆ బోనాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ అవకాశం ఉంటే యథాస్థితిగా కొత్త బోనం చేయొచ్చు. ఒకవేళ లేదన్నా కానీ మరుసటి రోజు కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. చివరిగా బోనాల పండగ అంటే అందరూ కూడా కలిసిమెలిసి అన్యోన్యంగా జరుపుకునేటువంటి పండగ. పూర్వకాలము హైదరాబాద్ పరిపాలన చేసినటువంటి నిజాం రాజుల కాలము నుండి ఈ రోజుటి వరకు ఈ బోనాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలి అని చెప్పి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా తల్లిని వేడుకుందాం. మనతో పాటు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్నడానికి బోనాల ప్రత్యేకత ఏంది, నిజంగా వికారాబాద్ లో బోనాల ఎలా జరుపుకుంటున్నారో అనేటువంటి విషయం కూడా తెలుసుకునేటువంటి బోనాల ప్రత్యేకత ఏంటి, బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటారు? బోనాలు పండుగ అనేది వాస్తవంగా వికారాబాద్లో పెద్ద ఎత్తున వికారాబాద్ మున్సిపల్లోని 34 వార్డులు కూడా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అదేవిధంగా ఇందిరానగర్ స్పెషల్లీ, ఎందుకంటే అన్ని వాళ్ళనేమో ఎక్కడాలు అక్కడ బ్రహ్మాండంగా బోనాల పండుగ జరుపుకుంటే వీళ్ళు బ్రహ్మాండమైన ఊరేగింపుతోటి అమ్మవారికి బోనాలతోని వచ్చి వారి అమ్మవారిని వేడుకొని, అంటే అందరు కూడా కోరుకునేది ఒకటే, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, మంచి పాడి పంటలు పండాలని చెప్పి, రైతులు కూడా, ఎందుకంటే రైతే రాజు రైతే వెన్నెముక అంటారు. రైతులు కూడా పాడి పంటలు బాగా వండి సస్యశ్యామలమైన పంటలు వండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, నిజంగా చెప్పాలంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రాచీన కాలం నుంచి కూడా బోనాలు అనేది మైసమ్మ తల్లి కానీ ఇల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే, వాస్తవం కూడా ఒకప్పుడు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. గత 40-50 ఏళ్ల కింద చాలా పెద్ద ఎత్తున ఒక డిసీజ్ అనేది రోగం వచ్చింది. దానికి మరి ఈ ఇల్లమ్మ మైసమ్మ తల్లి బోనాలతోటి మొక్కి మరి కలరా, అప్పుడు కలరా వచ్చింది. అయితే ఇట్లా ఒక ఇంటి నుంచి ఇట్లా శవాలిట వెళ్ళిపోతుండే అంత భయంకరమైన వ్యాధిని మరి అప్పుడు తల్లి వేడుకొని బోనాలు చేస్తాము, నీకు పూజ చేస్తామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా కూడా మనకు ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మాండంగా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉన్నందుకు మరి ఆ అమ్మ ఎల్లమ్మ తల్లి కానీ మైసమ్మ తల్లి పోచమ్మ అందరి కూడా ఈ వికారాబాద్ పట్టణ ప్రజలను సుభిక్షంగా ఉంచాలని చెప్పి, సురక్షితంగా ఉంచాలని చెప్పి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరి ఇటువంటి బ్రహ్మాండ వేడుకలు వికారాబాద్లో జరగడం అనేది చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా ఇక్కడ జరుపుతున్నటువంటి ఇంద్రానగర్ కాలనీ మరి కౌన్సిలర్ అమ్మ అనేటువంటి సువర్ణ అమ్మ గారికి, కొండల శ్రీని గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఇంకా ఎంతమంది ఇలా ఉన్నారో అందరి కార్యకర్తలకు, ఆర్గనైజర్లకు ప్రత్యేకంగా నా తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఎల్లమ్మ, ఎల్లలను కాపాడే తల్లి ఎల్లమ్మ అని చెప్పేసి చెప్తా ఉంటారు. బోనం అంటేనే భోజనం. మనకు అన్నం పెట్టే తల్లికే మనం అన్నం పెట్టేటువంటి సువర్ణ అవకాశం ఈ బోనాల పండుగ. కాబట్టి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో చాలా వరకు పెద్ద ఎత్తున బోనాల పండుగ మాత్రం జరుగుతూ ఉంది. ఎటు చూసినా కూడా
నిజంగా ఒక ఆధ్యాత్మిక సందడి కనిపిస్తా ఉంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో డప్పు దరువుల మధ్యలో ఈరోజు బోనాల పండుగ అంగరంగ వైభవంగా వికారాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి సంబంధించినటువంటి బోనాల పండుగ జరుగుతుంది. దయచేసి పక్కకు వీడియోస్ కూడా ప్లే అవుతూ ఉన్నాయి. దయచేసి ఎండ్ వరకు చూస్తున్నటువంటి కెమెరామెన్ సాకేత్తో మీ క్యూ న్యూస్. థ్యాంక్ యూ.